హాయ్ హలో నేను మీ క్యాచ్ చాట్స్. అందరికీ నమస్కారం. మీరు తమ్నేల్ చూసే ఉంటారు. దాని గురించి మనం వివరణలోకి వెళ్దాం. వివరణలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఈ వీడియో చూస్తున్న కొత్తవారు ఎవరైనా ఉంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందువల్ల అంటే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మేము చేసిన ఏ వీడియో అయినా ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పటికీ కామెంట్స్ రూపంలో తెలియపరిస్తే దానికి తగ్గట్టుగా మేము వీడియో రూపంలో మీకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అంతేకాకుండా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోను చూడగలిగితే మీకు ప్రతి విషయం క్లుప్తంగా అర్థమవుతుంది. మీరు ఎక్కడైతే స్కిప్ చేసుకుంటూ చూడడం వల్ల ఏంటంటే క్వశ్చన్ అనేది రైజ్ అయిపోతుంది. మీకు అర్థం కాక మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడగలరు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, రైతు భరోసా డబ్బులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. అర్హులైన రైతులందరికీ డబ్బులు విడుదల చేయాలని స్పష్టం చేసింది. మార్చి మొదటి వారంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలంగాణ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసాపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. చాలామంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నా ఇంకా డబ్బులు రాకపోవడంతో విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన ప్రకటన అయితే జారీ చేసింది. అదేంటంటే, అర్హులైన రైతన్నల ఖాతాల్లో మార్చ్ మొదటి వారంలోగా రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేయడం అయితే జరిగింది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ అంశంపైనే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు సంబంధిత మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 3 ఎకరాల భూమి కలిగిన రైతులకు రైతు భరోసా అందిందని, కొత్త పాస్ పుస్తకాల బ్యాంక్ అకౌంట్ల పరిశీలన జరుగుతుందని మంత్రులు తెలిపారు. మొదటి విడతలో 2 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులకు 6,000 రూపాయలు, రెండో విడతలో 2 ఎకరాల భూమి ఉన్నవారికి 12,000 జమ కావాల్సి ఉంది. వీరిలో కొందరికి ఇప్పటికే డబ్బులు జమ కాగా ఇంకా చాలామందికి అయితే రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం చెప్పేది ఏంటి అంటే, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని, అర్హులైన అందరికీ మార్చ్ మొదటి వారం నుంచి రైతు భరోసా డబ్బులు పంపిణీ పూర్తి అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. 4-5 ఎకరాల భూమి ఉన్నవారికి కూడా 3 ఎకరాల వరకు రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. అంటే ఎవరైనా రైతుకు 4 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాలకు సహాయం అందుతుంది. 5 ఎకరాల భూమి ఉన్నవారికి కూడా 3 ఎకరాల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కొందరికి అందడం, మరికొందరికి అందకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. తమకు ఎందుకు రాలేదో తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం అందరికీ డబ్బులు అందుతాయని చెబుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వీడియోలో మీకు థ్యాంక్స్ అనే బటన్ కనపడుతుంది. కాబట్టి మీకు నచ్చితే థ్యాంక్స్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు సహాయం చేయగలరని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇంకా మీరు లైక్లు ఎక్కువ చేయడం వల్ల నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని మాటిస్తూ మీ క్యాచ్ చాట్. బాయ్. Please subscribe. For more updates, for interesting updates, Please do subscribe.